ఓం శాంతి. విసిడి నంబర్ 1559, డెంటల్ కాలేజ్, బిల్లా గ్రామం, పంచకులా జిల్లా, హర్యానా, 1వ భాగం. ओम शांति। आज का प्रातः क्लास है ఓం శాంతి. ఈరోజు ప్రాతః క్లాస్ అయ్యింది 23 जून 1964। 23 జూన్ 1964. रिकॉर्ड चला है धीरज धर मनुआ धीरज धर। రికార్డ్ నడిచింది ధైర్యాన్ని వహించు మనువా, ధైర్యాన్ని వహించు. मनुष्य जब बीमार होते हैं మనుషులు ఎప్పుడైతే రోగిలుగా అవుతారో तो बीमारी से छूटने के लिए అప్పుడు రోగం నుండి ముక్తిని పొందడం కోసం सर्जन धीरज देते हैं। వైద్యుడు ధైర్యాన్ని ఇస్తారు. कि धैर्य धारण करो। ఏమనంటే ధైర్యాన్ని ధారణ చెయ్యండి. परंतु वो तो होती है जिस्मानी बीमारी। కానీ అదైతే అవుతుంది శరీరం యొక్క రోగం. और अभी तुम बच्चों को तो पता पड़ा है कि ये है रूहानी बीमारी। మరియు పిల్లలైన మీకైతే తెలిసింది ఇదయ్యింది ఆత్మిక రోగం. जन्म जन्मांतर की बीमारी है। జన్మ జన్మాంతరాల యొక్క రోగం అయ్యింది. और रूह को ही रोग लगा हुआ है। మరియు ఆత్మకే రోగం అనేది అంటుకుంది. इसलिए అందువలనే रूह को ही ज्ञान इंजेक्शन लगाए रहे हैं। ఆత్మకే జ్ఞాన ఇంజెక్షన్ ని వేస్తున్నారు. आत्मा को ही ज्ञान इंजेक्शन लगता है। ఆత్మకే జ్ఞాన ఇంజెక్షన్ అనేది వేయబడుతుంది, అంటుకుంటుంది. ये ज्ञान का इंजेक्शन शरीर को तो नहीं लगता है। ఈ జ్ఞానం యొక్క ఇంజెక్షన్ శరీరానికైతే వేయబడదు. कोई सुई व दवाई आदि भी नहीं है। ఏమీ సూది మరియు మందులు కూడా ఏమీ లేవు. ऐसे तो ये एक ही इंजेक्शन बहुत काफी है। అలా అయితే ఈ ఒక్క ఇంజెక్షనే చాలా ఎక్కువ. वो कौन सा इंजेक्शन है? అది ఏం ఇంజెక్షన్ అయ్యింది? मनमना भव। మన్మనాభవ్. मेरे मन के संकल्प में समा जा। నా మనసు యొక్క సంకల్పాలలోని ఇమిడిపోండి. अर्थात అనగా अशरीरी भव। అశరీరీ భవ్. ये इंजेक्शन है। ఇది ఇంజెక్షన్ అయ్యింది. देही अभिमानी हो रहने से దేహి అభిమానిగా అయి ఉన్నట్లయితే बच्चों का पवित्रता सुख शांति का वर्षा जमा होता रहेगा। పిల్లల యొక్క పవిత్రత సుఖశాంతి యొక్క వారసత్వం అనేది జమ అవుతూ ఉంటుంది. जितना जितना देही अभिमानी बन बाप को याद करते रहेंगे ఎంతెంత దేహి అభిమానిలుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటామో उतना उतना वर्षा जमा होता रहेगा। అంతంత వారసత్వం జమ అవుతూ ఉంటుంది. बच्चे जानते हैं పిల్లలకి తెలుసు आधा कल्प के दुख दूर करने वाला बाबा आया हुआ है। అర్ధకల్పం యొక్క దుఃఖాలని దూరం చేసేటటువంటి బాబా వచ్చి ఉన్నారని. जो बाबा आया हुआ है ఏ బాబా అయితే వచ్చి ఉన్నారో उसके लिए कहते भी हैं వారి కోసం అంటారు కూడా, हर हर महादेव। హర హర్ మహాదేవ్. जन्म जन्मांतर के दुखों को हरने वाला है। జన్మ జన్మాంతరాల యొక్క దుఃఖాలని పాపం को हरने హరించేటటువంటి वाला వారు, है। పాపాలని హరించేవారు.
आने वाली मुसीबतों को भी हरने वाला है। వచ్చేటటువంటి సమస్యలని కూడా హరించేటటువంటి వారు. परंतु కానీ अब वह महादेव तो नहीं है। ఇప్పుడు ఆ మహాదేవుడైతే లేరు. कौन है? ఎవరయ్యారు? है दुख हरने वाला, దుఃఖాన్ని హరించేటటువంటి जन्म వారు, जन्मांतर के पापों को हरने वाला, జన్మ జన్మాంతరాల యొక్క పాపాలని హరించేటటువంటి వారు वह महादेव तो नहीं है। ఆ మహాదేవుడైతే కాదు. जिसको भक्ति मार्ग में पूजते हैं, ఎవరినైతే భక్తి మార్గంలో పూజిస్తామో, मूर्ति बनाते हैं, విగ్రహాన్ని తయారు చేస్తాము, मूर्ति आत्मा की होती है। మూర్తి ఆత్మకి ఉంటుందా? यह देहधारी की होती है। లేక దేహధారికి ఉంటుందా? तो कौन से महादेव की बात है? అయితే ఏ మహాదేవుడి యొక్క విషయం అయ్యింది? कहते हैं महादेव हर हर। అంటారు మహాదేవుడు హరహర్. है? अरे అరే, क्या गड़बड़ी हो गई भक्ति मार्ग में और ज्ञान मार्ग में? ఏం గడబడైపోయింది భక్తి మార్గంలో మరియు జ్ఞాన మార్గంలోని? हैं? వారు శంకరుణ్ణి అనేస్తారు అని స్టూడెంట్ అన్నారు. हाँ, బాబా दुखों का हरने वाला, దుఃఖాలని హరించేటటువంటి వారు, जन्म जन्मांतर के पापों का हरने वाला, జన్మ జన్మాంతరాల యొక్క పాపాలని హరించేటటువంటి వారు महादेव नहीं है। మహాదేవుడు కాదు. कोई देवता नहीं है। ఏ దేవత కూడా కాదు. ये तो शिव बाबा है। వీరైతే శివ్ బాబా అయ్యారు. शिव और शंकर में तो శివుడు మరియు శంకరుల్లో అయితే है? अंतर है। తేడా ఉంది. शिव की आत्मा अलग శివుని యొక్క ఆత్మ వేరు और शंकर की आत्मा మరియు శంకరుని యొక్క ఆత్మ अलग। వేరు. शिव का पार्ट अलग శివుని యొక్క పార్ట్ వేరు और शंकर का पार्ट మరియు శంకరుని యొక్క పార్ట్ अलग। వేరు. तो वो महादेव नहीं है दुख हरने वाला। అయితే వారు మహాదేవుడు కాదు, దుఃఖాన్ని హరించేటటువంటి వారు. दुख तो बाप ही हरेंगे। దుఃఖాన్నైతే తండ్రే హరిస్తారు. किसका बाप? ఏ తండ్రి? आत्माओं का बाप ही दुख हरेंगे। ఆత్మల యొక్క తండ్రి దుఃఖాన్ని హరిస్తారు. दुख हर करके దుఃఖాన్ని హరించి जन्म जन्मांतर के सुख देने वाला बाप ही है। జన్మ జన్మాంతరాలు సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు తండ్రే అయ్యారు. बच्चे जानते हैं పిల్లలకి తెలుసు. बरोबर आधा कल्प से हम कुछ न कुछ అర్ధకల్పం నుండి మనం ఎంతో కొంత दूसरों को दुख देते आए हैं। ఇతరులకి దుఃఖాన్ని ఇస్తూ వచ్చాము. अभी ఇప్పుడు ये बीमारी बहुत बढ़ गई ఈ है। రోగం చాలా పెరిగిపోయింది. बीमारी? ఏమి రోగము? दुख देने की बीमारी దుఃఖాన్ని ఇచ్చేటటువంటి రోగం बहुत बढ़ गई है। చాలా పెరిగిపోయింది. इन 5 विकारों ने बहुत दुखी किया है। ఈ పంచవికారాలు చాలా దుఃఖాన్ని ఇచ్చాయి. इसलिए बाप कहते हैं అందువలనే తండ్రి అంటారు, ये जो इस कल्प का खाता है ఈ కల్పం యొక్క ఖాతా ఏదైతే ఉందో అకౌంట్, इस खाते को ठीक करो। ఈ ఖాతాని సరిగ్గా చేసుకోండి. व्यापारी लोग వ్యాపారులు 12 मास का खाता माइनस और प्लस का रखते हैं। 12 నెలలది మైనస్ మరియు ప్లస్ది పెట్టుకుంటారు.
जो नौकरी वाले होते हैं ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో वो माइनस और प्लस को नहीं जानते हैं। వారికి మైనస్ మరియు ప్లస్ గురించి తెలీదు. ऊंचे से ऊंचे धंधा क्या होता है? ఉన్నతమైన వ్యాపారం ఏమయ్యింది? हैं? नौकरी का धंधा ऊंचे से ऊंचे होता है? ఉద్యోగం యొక్క పని ఉన్నతమైనది అవుతుందా? या व्यापार का धंधा ऊंचे से ऊंचे होता है? లేక వ్యాపారం యొక్క పని ఉన్నతమైనది అవుతుందా? हैं? వ్యాపారం యొక్క పని అని స్టూడెంట్ అన్నారు. व्यापार का धंधा ऊंचे होता है? వ్యాపారం యొక్క పని ఉన్నతమైనది అవుతుంది. तो ऊंचे से ऊंचे व्यापार का धंधा है। అయితే ఉన్నతమైన పని వ్యాపారం యొక్క పని అయ్యింది. ये कोई जिस्मानी व्यापार नहीं है। ఇదేమి శరీరం యొక్క వ్యాపారం ఏమీ కాదు. और सबसे ऊंचा धंधा होता है व्यापार में भी మరియు అన్నింటికంటే ఉన్నతమైన వ్యాపారంలోని కూడా ఉన్నతమైన వ్యాపారం ఏమిటయ్యిందంటే जवाहरात का। రత్నాలది. तो तुम कौन से व्यापारी हो? అయితే మీరు ఏ వ్యాపారీలయ్యారు? हैं? हाँ, స్టూడెంట్స్ ఏదో అన్నారు బాబా. హా, रूह है ఆత్మలు जैसे कि जवाहरात हैं। ఎలాగూ అంటే రత్నాలయ్యాయి. कितने प्रकार की रूह हैं? ఎన్ని ప్రకారాలైన ఆత్మలయ్యాయి? हैं? 9 प्रकार की रूह हैं। 9 ప్రకారాలైన ఆత్మలయ్యాయి. कोई पुखराज हैं, కొందరు పుఖరాజ్ అయ్యారు, పసుపు పచ్చని రత్నం అయ్యారు. कोई हीरे भी हैं, కొందరు వజ్రాలు కూడా అయ్యారు. कोई माणिक हैं, కొందరు మాణిక్యాలు కూడా అయ్యారు. कोई मोती हैं। కొందరు ముత్యాలు కూడా అయ్యారు. तो तुम जवाहरात का धंधा करते हो। అయితే మీరు రత్నాల యొక్క వ్యాపారాన్ని చేస్తారు. ये तुम्हारे ज्ञान रतन भी जवाहरात हैं। మీ యొక్క ఈ జ్ఞాన రత్నాలు కూడా రత్నాలయ్యాయి. कोई के पास కొంతమంది దగ్గర हीरे ही हीरे हैं, వజ్రాలు ఉన్నాయి. कोई के पास पुखराज हैं। కొంతమంది దగ్గర అన్ని పుఖరాజ్ పసుపు పచ్చని రత్నాలే ఉన్నాయి. व्यापारी लोग जानते हैं వ్యాపారులకి తెలుసు कि व्यापार में हमारी कमाई होती है వ్యాపారంలో మనకి ఏదైతే సంపాదన అవుతుందో या कहीं नुकसान भी होता है। వ్యాపారంలో మనకి సంపాదన అవుతుందా లేక ఎక్కడైనా నష్టం కూడా అవుతుందా? कभी नुकसान कभी फायदा, ఒకసారి నష్టం ఒకసారి లాభం ये तो होता ही रहता ఇదైతే అవుతూ ఉంటుంది. है। जीवन में जो व्यापारी होते हैं జీవితంలో ఎవరైతే వ్యాపారులు ఉంటారో उनका घाटा వారి वाटा యొక్క- तो వారి యొక్క లాభం నష్టం అయితే होता ही रहता है। అవుతూ ఉంటుంది. तो ये वाटा घाटा అయితే ఈ వాటా ఘాటా లాభం నష్టం नुकसान और फायदा నష్టం మరియు లాభం ఫలితం इस जन्म के ऊपर आधारित है ఈ జన్మ పైన ఆధారితమై ఉందా या इसमें पूर्व जन्मों का भी कुछ हिसाब किताब है। లేక దీనిలోని పూర్వజన్మల యొక్క లెక్కాచారం కూడా ఉందా? పూర్వజన్మల యొక్క లెక్కాచారం కూడా ఉంది అని స్టూడెంట్స్ అన్నారు. कभी हम बहुत सेवा करते हैं
ఒక్కొక్కసారి మనం చాలా సేవని చేస్తాము, बहुत ज्ञान रत्नों का व्यापार करते हैं, చాలా జ్ఞానరత్నాల యొక్క వ్యాపారాన్ని చేస్తాము, बहुत प्रयास करते हैं, చాలా ప్రయత్నాన్ని చేస్తాము, लेकिन निकलता కానీ ఏమీ कोई नहीं है। ఎవ్వరూ వెలువడరు. तो ये पूर्व जन्मों का हिसाब किताब है, అయితే ఇది పూర్వజన్మల యొక్క లెక్కాచారం అయ్యిందా, या इस जन्म का नुकसान है? లేక ఈ జన్మల యొక్క నష్టం అయ్యిందా? पूर्व जन्म का हिसाब किताब है। పూర్వజన్మల యొక్క లెక్కాచారం అయ్యింది. बाप कहते हैं తండ్రి అంటారు, अभी तुम्हारा सारा खाता ఇప్పుడు మీ యొక్క మొత్తం అకౌంట్ అంతా इस कल्प का ఈ కల్పంది माइनस की तरफ चला गया है। మైనస్ వైపుకు వెళ్ళిపోయింది. तो అయితే कितने लोगों को समझाते हो, ఎంత మందికి అర్థం ज्ञान చేయిస్తారు, रतन देते हो, జ్ఞానరత్నాలను ఇస్తారు, और फायदा కానీ లాభం बहुत होता है कि कम होता है? ఎక్కువ అవుతుందా లేక తక్కువ అవుతుందా? फायदा बहुत कम होता है। ఫలితం చాలా తక్కువగా అవుతుంది. अभी क्या करना है? ఇప్పుడు ఏం చెయ్యాలి? है अभी माइनस को ఇప్పుడు మైనస్ ని प्लस में बदलना है। ప్లస్ గా మార్చాలి. माइनस की तरफ क्यों गया है? మైనస్ వైపుకి ఎందుకు వెళ్ళింది? है कोई कारण है? ఏదైనా కారణం ఉందా? माइनस की तरफ इसलिए गया है మైనస్ వైపుకి ఎందుకు వెళ్ళిందంటే, कि तुम देह अभिमानी बन पड़े हो। ఎందుకంటే మీరు దేహ అభిమానులుగా అయిపోయారు. जो भी प्रयास करते हो, ఏదైతే ప్రయత్నాన్ని చేస్తారో, ज्ञान रतन का धंधा करने का, జ్ఞానరత్నాల యొక్క వ్యాపారం చేసేటటువంటి उसमें याद की यात्रा रहती है, దానిలోని యాదు యొక్క యాత్ర అనేది ఉంటుందా, या देवान में ज्यादा रहते हो? లేక దేహ భ్రాంతిలో ఎక్కువగా ఉంటారా? इसलिए रिजल्ट అందువల్లనే రిజల్ట్ नहीं निकलता, వెలువడదు, माइनस में चला जाता है। మైనస్ లోకి వెళ్ళిపోతుంది. तो तुम देह अभिमानी बन पड़े। అయితే మీరు దేహ అభిమానులుగా అయిపోయారు. किसने देह अभिमानी बनाया? ఎవరు దేహాభిమానిగా తయారు చేశారు? माया रावण ने देह अभिमानी बनाया, మాయా రావణుడు దేహాభిమానిగా తయారు చేశాడు. एक ने नहीं बनाया ఒక్కరు తయారు చేయలేదు. है? एक ने बनाया ఒక్కరు తయారు చేశారా? या अनेकों ने मिलजुल करके बनाया లేక అనేకులు కలిసి తయారు చేశారా? है? 10 सिर रावण को दिखाते हैं, 10 తలలు రావణుడికి చూపిస్తారు. वो एक व्यक्तित्व है అది ఒక వ్యక్తిత్వమా या अनेकों का संगठन है? లేక అనేకుల యొక్క సంఘటన అయ్యిందా? माया रावण ने మాయా రావణుడు तुम्हारा खाता ही खराब कर दिया। మీ యొక్క ఖాతానే పాడు చేసేశాడు. इस माया रावण ने सबको घाटे में डाल दिया ఈ है। మాయా రావణుడు అందరినీ నష్టంలోకి తోసేశాడు. इसलिए అందువలనే घाटा खाता खाते खाते कंगाल बन पड़े हैं। నష్టం అవుతూ అవుతూ కంగాలులుగా అయిపోయారు. अभी तुम बच्चे कहते हो ఇప్పుడు పిల్లలైన మీరు అంటారు, बाबा బాబా आप तो सत्य कहते हो। మీరైతే సత్యాన్ని చెబుతారు. क्या ఏంటి? ये देह अभिमानी जो रावण है, ఈ దేహ అభిమాని రావణుడు ఎవరైతే ఉన్నారో इनके संग के रंग से వీరి యొక్క సాంగత్యపు రంగులోని हमारा बहुत घाटा हो गया। మా యొక్క నష్టం అనేది చాలా అయిపోయింది. कोई धंधा करते हैं, ఏదైనా వ్యాపారం చేస్తారు,
पार्टनर बनाते हैं कि नहीं? పార్ట్నర్ని చేసుకుంటారా లేక చేసుకోరా? जिसको पार्टनर बनाते हैं उसका संग तो करना पड़ता है। ఎవరినైతే పార్ట్నర్గా చేసుకుంటారో వారి యొక్క సాంగత్యాన్ని అయితే చేయాల్సి ఉంటుంది కదా. तो कोई कोई पार्टनर बड़े चालाक होते हैं। అయితే కొంతమంది పార్ట్నర్లు చాలా జిత్తులు మారువారై ఉంటారు. है बजाय फायदा आधा आधा करने के ఫలితాన్ని సగం సగం చేయడానికి బదులుగా घाटा ही घाटा दिलवाए देते हैं। నష్టమే నష్టం तो वो చూపించేస్తారు. घाटा खाते खाते हम बिल्कुल అయితే ఆ నష్టం అనేది వస్తూ మనం పూర్తిగా कंगाल बन पड़े हैं। కంగాలులుగా అయిపోయాము. तो तुम बच्चे कहते हो बाबा आप तो बहुत सत्य कहते అయితే పిల్లలైన మీరు అంటారు బాబా మీరు పూర్తిగా సత్యాన్ని చెబుతారు. हो। बरोबर కరెక్ట్ గా इस माया रावण ने हमको बहुत घाटा डाला है। ఈ మాయా రావణుడు మనల్ని చాలా నష్టంలోకి తోసేశాడు. घाटा होते होते నష్టం అవుతూ अब हम सब कौड़ी तुल्य तुच्छ बन पड़े। ఇప్పుడు మనమంతా గుడ్డి గవ్వల తుల్యంగా తుచ్చంగా అయిపోయాము. क्या ఏంటి? कौन ఎవరు कौन बन पड़े ఎవరు అయిపోయారు? हैं? हम सब మనమంతా कौन है? మనమంతా ఎవరయ్యాము? है आत्म है। ఆత్మలమయ్యాము అని స్టూడెంట్ అన్నారు. ఆత్మలమా? कौड़ी तुल्य बन पड़े। గుడ్డి గవ్వల తుల్యంగా అయిపోయాము. आत्मा कौड़ी तुल्य कैसे? ఆత్మ గుడ్డి గవ్వల తుల్యంగా ఎలా అయ్యింది? आत्मा तो अच्छी चीज है कि कौड़ी तुल्य है? ఆత్మ అయితే మంచి వస్తువా లేక గుడ్డి గవ్వల తుల్యమైనదా? हैं? స్టూడెంట్ ఏదో అన్నారు. आत्मा तो हीरे तुल्य फिर ये क्यों कहा? ఆత్మ అయితే వజ్రతుల్యమైనది అని స్టూడెంట్ అన్నారు. ఆత్మ వజ్రతుల్యమైనది అయినట్లయితే మరి ఇదెందుకు అన్నారు? आत्मा कौड़ी तुल्य बन पड़े। ఆత్మ గుడ్డి గవ్వల తుల్యంగా అయిపోయింది అని. क्योंकि ఎందుకంటే सुबह से शाम तक कौड़ी ज्यादा याद आती है। ఉదయం నుండి సాయంత్రం వరకు గుడ్డి గవ్వలు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. आत्मिक स्थिति ఆత్మిక స్థితి कम रहती है। తక్కువగా ఉంటుంది. तो कितने तुच्छ बन पड़े। అయితే ఎంత తుచ్చంగా అయిపోయారు. कुबेर जैसे खजानी थे। కుబేరుడు వలె ధనాగారులుగా ఉండేవారు. क्या ఏంటి? कैसे खजाना था हमारा? మనది ఎటువంటి ఖజానా ధనాగారం అయి ఉండేది? कुबेर जैसा खजाना था। కుబేరుడు వలె ఖజానా ఉండేది. कुबेर कौन है? కుబేరుడు ఎవరయ్యారు? हैं? हैं? స్టూడెంట్స్ ఏదో అన్నారు. जो ज्ञान रत्नों का खजाना है జ్ఞానరత్నాల యొక్క ఖజానా ఏదైతే ఉందో ధనాగారము वो सारे खजाने का मालिक है। ఆ మొత్తం ఖజానా అంతటికి యజమాని అయ్యారు. हम कुबेर जैसे थे। మనం కుబేరుడు వలె ఉండేవారిమి. अभी सत्य बाप हमको नर से नारायण बनने की मत दे रहे हैं। ఇప్పుడు సత్యమైన తండ్రి మనకి నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి మతాన్ని ఇస్తున్నారు. जिस श्रीमत से हम श्रेष्ठ बनेंगे ఆ శ్రీమతం ద్వారా మనం శ్రేష్టంగా అవుతాము. और उस श्रीमत से हमारा आधा कल्प का जमा हो जाएगा। మరియు ఆ శ్రీమతం ద్వారా మనది అర్ధకల్పం కోసం జమ అయిపోతుంది. और ये ऐसा खाता మరియు ఇది ఎటువంటి ఖాతా అంటే हमारा एक ही बार होता है। మనది ఒకసారి అవుతుంది. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు इसलिए अच्छी रीति खाता जमा करना है। అందువలనే మంచి రీతిలోనే ఖాతాని జమ చేసుకోవాలి. श्रेष्ठ ते श्रेष्ठ पद पाना है శ్రేష్టాతి శ్రేష్టమైన పదవిని పొందాలంటే तो देही अभिमानी बन बाप को याद करो। అప్పుడు దేహి అభిమానిగా అయ్యి తండ్రిని आत्मा స్మృతి ही पतित చేయండి. बनती है। ఆత్మే పతితంగా అవుతుంది. इसलिए అందువలనే आत्मा को ही पाप आत्मा पुण्य आत्मा
ఆత్మనే పాపాత్మ, పుణ్యాత్మ, महात्मा कहा जाता है। మహాత్మ అని అంటారు. पाप शरीर तो नहीं कहा जाता పాప है। శరీరం అయితే అనరు. और पापात्मा बनाती है మరియు పాపాత్మగా తయారు చేస్తుంది माया रावण। మాయా రావణుడు. बाप को याद ही नहीं करते हैं తండ్రిని స్మృతే చెయ్యరు. तो पुण्यात्मा कैसे बने? అప్పుడు పుణ్యాత్మగా ఎలా అవుతాము? अशुद्ध अहंकार है नंबर 1 भूत। అశుద్ధమైన అహంకారం అయ్యింది నెంబర్ 1 భూతం. माया ने कितना घाटा डाला है। మాయ ఎంత నష్టాన్ని వేసింది. सारी दुनिया में इस घाटे మొత్తం ప్రపంచం అంతటా ఈ నష్టం, और फायदे का कोई को पता नहीं है। ఈ నష్టం గురించి లాభం గురించి మొత్తం ప్రపంచానంతటికి ఎవ్వరికీ తెలియదు. ये फायदा और घाटा तो बाप ही आकर के बतलाते ఈ हैं। లాభం మరియు నష్టం గురించి అయితే తండ్రే వచ్చి చెబుతారు. श्रीमत भगवान वाच శ్రీమద్ భగవాన్ వాచ్. ये बातें बताने वाला एक ही बाप है ఈ విషయాల గురించి చెప్పేటటువంటి వారు ఒకే తండ్రి అయ్యారు. जो आकर के राजयोग सिखलाते हैं। ఎవరైతే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారో. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि ब्रह्मा के तन से ज्ञान सुनाकर चले जाते हैं ఏమనంటే బ్రహ్మ శరీరంలో వచ్చి జ్ఞానాన్ని వినిపించి వెళ్ళిపోతారు అని, और हम अपने आप ही మరియు మనం మనంతట మనమే राजयोग सीखते रहते हैं। రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉంటాము. नहीं, కాదు. ये सारा संगम युग ఈ మొత్తం సంగమయుగం అంతా बहुत फायदे का युग है। చాలా ఫలితం యొక్క యుగం అయ్యింది. मनुष्य को भर देते हैं। మనుషులని నిండుగా చేసేస్తారు. सिर्फ एक बात में निश्चय रहे కేవలం ఒక్క విషయంలో నిశ్చయం అనేది ఉండాలి. और बाप को याद करते रहो, మరియు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. बस। అంతే. ये तो जानते हैं। ఇదైతే తెలుసు. और हमने धीरज भी रखा है। మరియు మనం ధైర్యాన్ని కూడా వహించాము. बरोबर अब हमारी तकदीर जग रही है। ఇప్పుడు పూర్తిగా మన అదృష్టం అనేది మేల్కుంటుంది. कैसे? ఎలా? हाँ? एक बाप मिला है ఒక్క తండ్రి లభించారు. तो उसके संग के रंग से, उसकी याद से हमारी तकदीर అప్పుడు వారి యొక్క సాంగత్యపు రంగు ద్వారా, వారి యొక్క స్మృతి ద్వారా మన యొక్క భాగ్యం जग रही है। మేల్కుంటుంది. और इन रावण संप्रदाय को हमने మరియు ఈ రావణ సంప్రదాయులకి మనం छोड़ दिया है। రావణ సంప్రదాయులని మనం విడిచిపెట్టేశాము. एक बाबा ये है जो हमको पार ले जाने वाला है। ఒక్క బాబానే అయ్యారు మనల్ని ఒడ్డుకి చేర్చేటటువంటి వారు. औरों की नवैया का सहारा लिया వేరే వేరే వారి యొక్క నావ యొక్క ఆధారాన్ని, ఆశ్రయాన్ని తీసుకున్నట్లయితే तो అప్పుడు डूब जाने की संभावना है। అప్పుడు మునిగిపోయేటటువంటి సంభావన అనేది ఉంది. कहते भी हैं एक बाप दूसरा न कोई। అంటారు కూడా, ఒక్క తండ్రి తప్ప రెండో వారు ఎవ్వరూ లేరు. इस वैश्यालय से शिवालय में ले जाने वाला बाबा आया है। ఈ వేశ్యాలయం నుండి శివాలయంలోకి తీసుకువెళ్ళేటటువంటి బాబా వచ్చి ఉన్నారు.
तो तुम्हारी नवैया का खिवैया तो एक ही है। అయితే మీ నావ యొక్క ఖివయ్య అయితే ఒక్కరే అయ్యారు. हैं? कौन सी नवैया? ఏమి నావయ్యింది? ये शरीर रूपी नवैया ఈ శరీరం అనే నావ जो विषय वैतरणी नदी में कहो, ఏదైతే విషయ వైతరిణి నది అనండి, विषय सागर में कहो, విషయ సాగరం అనండి, पड़ी हुई है దానిలో పడి ఉంది, या मझधार में पड़ी हुई है, లేక మధ్యలోని పడి ఉందో, సముద్రం మధ్యలోని, उसको पार ले जाने वाला దానిని ఒడ్డుకు చేర్చేటటువంటి వారు. कहाँ? ఎక్కడికి? पार माने कहाँ? పారంటే ఎక్కడికి? हैं? दुखधाम से దుఃఖధామం నుండి सुखधाम में ले जाने वाला। సుఖధామానికి తీసుకువెళ్ళేటటువంటి వారు. एक ही खिवैया है। ఒక్కరే ఖివయ్య అయ్యారు. अच्छा, మంచిది. इस शरीर को पार ले जाएगा। ఈ శరీరాన్ని ఒడ్డుకు తీసుకొని వెళ్తారా, कि आत्मा को पार ले जाएगा? లేక ఆత్మని తీసుకొని వెళ్తారా? अरे స్టూడెంట్స్ ఏదో అన్నారు. బాబా అరే, जब कह दिया खिवैया एक ही है, ఎప్పుడైతే అనేసారో ఖివయ్య ఒక్కరే అని, तो आत्मा और शरीर అయితే అప్పుడు ఆత్మ మరియు శరీరం दोनों का खिवैया है। ऐसे రెండింటి थोड़ी యొక్క ఖివయ్య అయ్యారు. అలా అవుతుందా ఏంటి? कि नवैया में बैठने वाला डूब जाएगा ఏమనంటే నావలో కూర్చునేటటువంటి వారు మునిగిపోతారు, और नवैया को पार ले जाएगा। మరియు నావని ఒడ్డుకు తీసుకొని వెళ్ళిపోతారు. कैसा खिवैया है? कैसा खिवैया है? ఎటువంటి ఖివయ్య అయ్యారు? बिठैया को भी ले जाएगा బిఠయ్య కూర్చున్న వారిని కూడా తీసుకొని వెళ్తారు, और नवैया को भी మరియు నావని కూడా पार ले जाने वाला एक ही बाप है। ఒడ్డుకి తీసుకువెళ్ళేటటువంటి వారు ఒక్కరే తండ్రి అయ్యారు. वो पतित पावन खिवैया है। వారు పతిత పావనుడు ఖివయ్య అయ్యారు. क्या? ఏంటి? नाव को खेते हैं ना, నావని నడుపుతారు కదా, నెట్టుతారు కదా ముందుకి. तो कैसे खेते हैं? అప్పుడు ఎలా నడుపుతారు? हाँ? एक तो चप्पू होते हैं, ఒకటి తెడ్డు ఉంటుంది పడవది, और दूसरे మరియు రెండోది हाँ? हाँ, माझी माझी माने खिवैया। స్టూడెంట్ ఏదో మాజీ అన్నారు. మాజీ మాజీ అంటే ఖివయ్య. चप्पू से नाव आगे बढ़ती है తెడ్డు ద్వారా నావ ముందుకు వెళ్తుంది, और మరియు हाँ వెదురు కర్రతోని అని ఏదో స్టూడెంట్ అన్నారు. బాబా और उसका जब चप्पू नहीं चलते हैं ఎప్పుడైతే తెడ్డు నడవదో तो बांस चलता है। అప్పుడు వెదురు కర్ర నడుస్తుంది. बांस के आधार पर नवैया వెదురు కర్ర ఆధారంగా నవయ్య आगे बढ़ती है। ముందుకు వెళ్తుంది. तो नाम दिया है खिवैया और नवैया। అయితే పేరునిచ్చారు ఖివయ్య మరియు నవయ్య. उन माझियों में भी ఆ పడవ నడిపేటటువంటి వారిలోని కూడా जो बहुत तैरने वाले होशियार होते हैं, ఎవరైతే బాగా ఈతని కొట్టేటటువంటి తెలివైన వారు ఉంటారో वो बहुत युक्ति से तैरते हैं। వారు చాలా తెలివిగా ఈతని కొడతారు. क्या? ఏంటి? अगर कहीं भंवर में फंस जाए
ఒకవేళ ఎక్కడైనా సుడిగుండంలోని మునిగిపోయినట్లయితే तो भी అయినా కూడా युक्ति से भंवर को पार कर जाते हैं। యుక్తితోని సుడిగుండం నుండి ఒడ్డుకు చేరుకుంటారు. और दूसरों को भी सहज रीति तैरना सिखाते हैं। మరియు వేరే వారికి కూడా సహజంగా ఈదడం అనేది నేర్పిస్తారు. ఈతని నేర్పిస్తారు. तुम्हें तो बहुत अच्छा उस्ताद मिला है। మీకు చాలా మంచి గురువు లభించారు. तुम बच्चे भी जानते हो పిల్లలైన మీకు కూడా తెలుసు बाबा कितना सहज हमको कलयुग के किनारे से బాబా ఎంత సహజంగా మనల్ని కలియుగం యొక్క ఒడ్డు నుండి सतयुग के సత్యుగం యొక్క किनारे ले जा रहे हैं। ఒడ్డుకు తీసుకుని వెళ్తున్నారు. तरीका क्या है? పద్ధతి ఏంటయ్యింది? बुद्धियों कहो याद कहो। బుద్ధియోగం అనండి లేక స్మృతి అనండి. तो ये आत्माओं से बात कर रहे हैं। అయితే ఈ ఆత్మలతోని మాట్లాడుతున్నారు. बाप ही आए हैं आत्माओं की ज्योति जगाने। తండ్రి ఆత్మల యొక్క జ్యోతిని వెలిగించడం కోసమే వచ్చారు. ज्योति जगाते हैं। జ్యోతిని వెలిగిస్తారు. इनको क्षमा भी कहा जाता है। వీరిని దీపము అని కూడా అంటారు. మరియు ज्योति स्वरूप की भी कहा जाता है। మరియు జ్యోతి స్వరూపమని కూడా అంటారు. क्या यादगार है? ఏం స్మృతి చిహ్నం అయ్యింది? इनके ज्योति स्वरूप की यादगार क्या है? వీరి యొక్క జ్యోతి స్వరూపం యొక్క స్మృతి చిహ్నం ఏంటయ్యింది? अरे అరే हैं? ज्योतिर्लिंगम। జ్యోతిర్లింగం. मनुष्य मरते हैं तो भी दीवा जगाते हैं। మనుష్యులు ఎప్పుడైతే మరణిస్తారో అయినా కూడా జ్యోతిని వెలిగిస్తారు, దీపాన్ని. दीवा जगाए उसमें घृत डालते हैं। దీపం వెలిగించి దానిలోని నెయ్యిని వేస్తారు. अभी तुम्हारी आत्मा का दीवा जग गया है। ఇప్పుడు మీ యొక్క ఆత్మ యొక్క దీపం వెలిగింది. परंतु కానీ माया रावण बड़ी हरखण है। మాయా రావణుడు చాలా చెడ్డవాడు. दीवा దీపాన్ని बुझाने की कोशिश करती है। ఆర్పడానికి ప్రయత్నాన్ని చేస్తాడు. में क्या डालते हैं? అప్పుడు దానిలోని ఏం వేస్తాడు? हैं? याद का घृत डालते हैं। యాది యొక్క నెయ్యని వేస్తారు, डालते ही रहते हैं। వేస్తూ ఉంటారు. तुमको ज्ञान का घृत మీకు జ్ఞానం యొక్క నెయ్య अथवा याद का घृत లేక స్మృతి యొక్క నెయ్య आधा कल्प से लेकर के అర్ధకల్పం నుండి తీసుకొని कहां से भी नहीं मिला है। ఎక్కడి నుండి కూడా లభించలేదు. इसके कारण तुम्हारे दीवे बुझे हुए हैं। దాని కారణంగా మీ దీపాలు ఆరిపోయి ఉన్నాయి. मानो बुझ ही गए हैं। అనుకోండి ఆరిపోయే ఉన్నాయి. बाकी थोड़ा जा करके रहा है। మిగతాది కొద్దిగా మిగిలి ఉంది. इस समय है घोर अंधियारा। ఈ సమయంలో అయ్యింది ఘోరమైన అంధకారం. दीवा अच्छी तरह जलता है దీపం ఎప్పుడైతే మంచి రీతిలో వెలుగుతుందో तो सोजरा ज्यादा होता है అప్పుడు వెలుగు ఎక్కువగా ఉంటుంది. और उसमें घृत कम हो जाता है। అప్పుడు దానిలో ఎప్పుడైతే నెయ్యి అనేది తగ్గిపోతుందో हैं? बत्ती ही जलने लगती है। దీపం వెలుగుపడుతుంది.
तो అప్పుడు अंधेरा होने लगता है। అప్పుడు చీకటి అవ్వడం మొదలవుతుంది. सतयुग में होता है घोर सोझरा। సత్యుగంలోని పూర్తిగా వెలుతురు అనేది ఉంటుంది, వెలుగు. कारण क्या हुआ? కారణం ఏమయ్యింది? है आत्मा का दीवा ఆత్మ యొక్క దీపం अच्छी तरह जग जाता है, उसमें ज्ञान घृत మంచి రీతిలో వెలిగిపోతుంది. దానిలోని జ్ఞానం అనే ఘృత్ నెయ్య और మరియు अव्यभिचारी आत्मिक स्मृति का घृत అవ్యభిచారి ఆత్మిక స్మృతి యొక్క నెయ్య अच्छी तरह भर जाता है। మంచిగా నిండిపోతుంది. तो सतयुग में घोर सोझरा हो जाता है। అప్పుడు సత్యుగంలోని మంచిగా వెలుగు అనేది అయిపోతుంది. अभी फिर से तुम आत्माओं के दीपक जग रहे हैं। ఇప్పుడు మళ్ళీ మీ ఆత్మల యొక్క జ్యోతి అనేది మేల్కుంటుంది. और साथ साथ మరియు తోడులోని ज्ञान का तीसरा नेत्र भी तुमको मिल रहा है। జ్ఞానం యొక్క మూడవ నేత్రం కూడా మీకు లభిస్తుంది. पत्रों में भी बाप लिखते हैं, పత్రాలలోని కూడా తండ్రి మీకు రాస్తారు. मीठे मीठे सिकिल दे लाडले बच्चे, మధురాతి మధురమైన సికిల్దే గారాబాల పిల్లలు, మురిపాల పిల్లలు. क्योंकि बाप बहुत मीठा है ना। ఎందుకంటే తండ్రి చాలా మధురమైన వారయ్యారు కదా. तुमको तो మీకైతే प्रैक्टिकल में टेस्ट आती है ప్రాక్టికల్ గా టేస్ట్ వస్తుంది. कि बाप कितना मीठा है। ये प्रैक्टिकल में टेस्ट कैसे होती है? తండ్రి ఎంత ప్రాక్టికల్ గా మధురమైన వారు. ఈ ప్రాక్టికల్ లో మధురం అంటే ఎలా అయ్యారు? हैं? क्या चाटते हो? ఏంటి నాకుతారా ఏంటి? हैं? तुम प्रैक्टिकल में మీరు ప్రాక్టికల్ గా जैसे तुम शरीरधारी हो, ఎలా అయితే మీరు శరీరధారి అయ్యారో वैसे बाप भी అలాగే తండ్రి కూడా शरीर धारण करके आया हुआ है। శరీరాన్ని ధారణ చేసి వచ్చి ఉన్నారు. और మరియు तुमको बहुत मीठा मीठा ज्ञान सुनाते हैं। మీకు చాలా మధురమైన జ్ఞానాన్ని వినిపిస్తారు. बहुत मीठी मीठी दृष्टि देते हैं। చాలా మధురమైన దృష్టినిస్తారు. कितना प्यारा है। कहते ఎంత ప్రియమైన వారు हैं, అంటారు, मैं तुमको నేను మీకు कैसे ले जाऊंगा? ఎలా తీసుకొని వెళ్తాను? नैनों पर बिठा कर ले जाऊंगा। నయనాల మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్తాను. सारी दुनिया हाय हाय करके शरीर छोड़ेगी। మొత్తం ప్రపంచమంతా హాయ్ హాయ్ అని శరీరాలని విడిచిపెడుతుంది. और तुमको మరియు మిమ్మల్ని तुमको नैनों पर बिठा कर ले जाऊंगा। మిమ్మల్ని నయనాల మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్తాను. 23/6/64 की वाणी का दूसरा पेज। 23 జూన్ 1964 యొక్క 2వ పేజీ. तो ले भी जाते हैं అయితే తీసుకొని కూడా వెళ్తారు. और हमको गुलगुल बना के ले जाते हैं। మరియు మనల్ని సుత్తిమెత్తగా తయారు చేసి తీసుకొని వెళ్తారు. तो हमको भी कितना मीठा बनाते हैं। అయితే మనల్ని కూడా ఎంత మధురంగా తయారు చేస్తారు. ये भी तुम जानते हो। ఇది కూడా మీకు తెలుసు. हम ही पहले कितने मीठे और कितने प्यारे थे। మనం కూడా మొదట ఎంత మధురంగా ఎంత ప్రియంగా ఉండేవారిమో. फिर हम ही पूज्य से पुजारी बने। మళ్ళీ మనమే పూజ్యుల నుండి పూజారులుగా అయ్యాము. तो खुद को पूजते रहे। అప్పుడు స్వయాన్ని పూజిస్తూ వచ్చాము. पहले हम सूर्यवंशी लक्ष्मी नारायण थे। మొదట మనం సూర్యవంశీ లక్ష్మీనారాయణులుగా ఉండేవారిమి.
फिर अब देखो हम सूर्यवंशी बन गए हैं। ఇప్పుడైతే చూడండి మనం फिर अब देखो हम सूर्यवंशी बन गए हैं। ఇప్పుడైతే చూడండి మనం శూద్రవంశీయులుగా అయిపోయాము. शूद्रवंशी बनना माना घाटा। శూద్రవంశీయులుగా అవ్వడం అంటే నష్టం. अभी फिर हम सूर्यवंशी बनते हैं। ఇప్పుడు మళ్ళీ మనం సూర్యవంశీయులుగా అవుతున్నాము. सूर्यवंशी बनना సూర్యవంశీయులుగా అవ్వడం अर्थात फायदे ही फायदे में जाते हैं। అంటే లాభంలోకి వెళ్తాము. अगर सूर्यवंशी न बने ఒకవేళ సూర్యవంశీయులుగా అవ్వకపోయినట్లయితే हैं तो या तो चंद्रवंशी बनेंगे, లేకుంటే చంద్రవంశీయులుగా అవుతాము, वैश्यवंशी बनेंगे, వైశ్యవంశీయులుగా అవుతాము, बौद्धवंशी बनेंगे, क्रिश्चियन బౌద్ధ వంశీయులుగా అవుతాము, वंशी बनेंगे। క్రిస్టియన్ వంశీయులుగా అవుతాము. तो कुछ न कुछ అయితే ఎంతో కొంత घाटे में चले जाएंगे। నష్టంలోకి వెళ్ళిపోతాము. इसलिए అందువలనే बाप को पूरा याद करना है తండ్రిని పూర్తిగా స్మృతి చెయ్యాలి और खूब पढ़ाई पढ़नी है। మరియు బాగా చదువుని చదవాలి. ये बड़ी वंडरफुल बातें हैं। ఇవి చాలా వండర్ఫుల్ విషయాలు. गाते भी हैं। పాడుతారు కూడా. जनक को 1 सेकंड में जीवन मुक्ति मिली। జనకుడికి 1 సెకండ్లో జీవన్ముక్తి లభించింది. तो हमें भी जनक मिसल ज्ञान चाहिए। అయితే మనకి కూడా జనకుడు వలె జ్ఞానం కావాలి. और जनक तो तुम सब हो ना। అయితే జనక్ అయితే మీరందరూ అయ్యారు కదా. जनक माने జనక్ అంటే तो हम सब कैसे जनक हैं? అయితే మనం అందరం జనకుడులమే ఎలా అయ్యాము? हैं? बीज है ना सारी दुनिया के। స్టూడెంట్స్ ఏదో బీజం అని కూడా బీజం అయ్యాం కదా అని అన్నారు. మొత్తం ప్రపంచానికి అంతటికి బీజం అయ్యాం కదా మనము. सारी दुनिया के बाप है ना। మొత్తం ప్రపంచానికి అంతటికి తండ్రిమయ్యాం కదా. सारी दुनिया की पैदाइश మొత్తం ప్రపంచం యొక్క ఉత్పత్తి किनसे होती है? ఎవరి ద్వారా అవుతుంది? हम बीज रूप आत्माओं से ही होती है। బీజ రూపులైన ఆత్మలైన మన ద్వారానే అవుతుంది. तो तुम सब नंबरवार जनक हो। అయితే మీరందరూ నెంబర్ వారు జనకులయ్యారు. इस सृष्टि रूपी मकान के मालिक हो। ఈ సృష్టి రూపీ ఇల్లు యొక్క యజమానులయ్యారు. अरे घर का मालिक कौन होता है? అరే ఇంటి యొక్క యజమాని ఎవరవుతారు? है? बाप ही होता है। తండ్రే అవుతారు. कोई बड़ा धनवान है, ఎవరైనా పెద్ద ధనవంతుడైనట్లయితే कोई कम धनवान है, కొంతమంది తక్కువ ధనవంతులయ్యారు. फिर भी అయినా కూడా जनक तो हो ना। జనక్ అయితే అయ్యారు కదా. है? धनवान ధనవంతుడు हो या न हो, అయినా లేక అవ్వకపోయినా, लेकिन కానీ तुम जनक तो सब हो। మీరు జనకులైతే అందరూ అయ్యారు. गरीब भी अपन को घर का मालिक समझेगा। బీదవారు కూడా తమ ఇంటి యొక్క యజమానిగా స్వయాన్ని అనుకుంటారు. और जो साहूकार होगा वो भी మరియు ఎవరైతే షహకారులు ఉంటారో వారు కూడా अपन को अपने घर का తమని తమ యొక్క ఇంటి యొక్క मालिक समझेगा। యజమానిగా అనుకుంటారు. तो तुम क्या हो? అయితే మీరెవరయ్యారు? है? तुम सारे विश्व के मालिक हो। మీరు మొత్తం విశ్వానికి అంతటికి యజమాని అయ్యారు. है? कभी कभी संकल्प आता है मन में, అప్పుడప్పుడు మనసులో సంకల్పం వస్తుంది, विश्व का मालिक तो एक ही बनेगा। విశ్వానికి యజమాని అయితే ఒక్కరే అవుతారు.
हम तो नहीं बनेंगे। మేమైతే అవ్వము. लेकिन కానీ अभी बाप ने समझाया है, ఇప్పుడు బాబా తండ్రి అర్థం చేయించారు. ये सारी दुनिया को ఈ మొత్తం ప్రపంచాన్ని वसुधैव कुटुंबकम कहा जाता है ना। వసుదైవ కుటుంబకం అని అనబడుతుంది కదా. तो सारी ही वसुधा तुम्हारा कुटुंब है। అయితే మొత్తం వసుధ అంతా మీ కుటుంబం అయ్యింది. और इस कुटुंब के तुम మరియు ఈ కుటుంబానికి మీరు मालिक हो, యజమానులయ్యారు, पिता हो। తండ్రులయ్యారు. तो तुम हरेक अपने को जनक राजा समझो। అయితే మీరు ప్రతి ఒక్కరూ తమని జనకరాజా అని అనుకోండి. सेकंड में जीवन मुक्ति तुमको मिलती है। సెకండ్లోని జీవన్ముక్తి మీకు లభిస్తుంది. गरीब निवाज बाप को कहते हैं, పేదల పాలిటి పెన్నిది అని తండ్రిని అంటారు. क्योंकि सबसे गरीब भारतवासी ही बनते हैं। ఎందుకంటే అందరికంటే ఎక్కువ బీదవారుగా భారతవాసీయులే అవుతారు. अभी तो तुमको बैगर, बिल्कुल बैगर बनना है। ఇప్పుడైతే మీకు బెగ్గర్, పూర్తిగా బెగ్గర్గా అవ్వాలి. अरे అరే क्या कहा? ఏమన్నారు? है? अभी तो तुमको बैगर, ఇప్పుడైతే మీకు బెగ్గర్, बिल्कुल పూర్తిగా बिल्कुल बैगर बनना है। పూర్తిగా బెగ్గర్గా అవ్వాలి. అరే ये तो घाटे का सौदा हो गया। ఇదైతే నష్టం యొక్క వ్యాపారం అయిపోయింది. फालतू है इतना धंधा दौरी करना। వ్యర్థమయ్యింది ఇన్ని వ్యాపారాలు పనులు చేయటం. ये देह भी अपनी न समझो। ఈ దేహాన్ని కూడా మనది అని అనుకోవద్దు. एक कहानी है, ఒక కథ ఉంది. कहा ये लाठी भी छोड़ो। అన్నారు ఈ చేతికర్రని కూడా విడిచిపెట్టండి. बाप कहते हैं తండ్రి అంటారు मुख्य है ये देह अहंकार, ముఖ్యమైనదయ్యింది ఈ దేహ అహంకారం. इसको भूल जाओ। దీనిని మరిచిపోండి. एक बाप को याद करो। ఒక్క తండ్రిని స్మృతి చెయ్యండి. ये तो सब जानते हैं मैं आत्मा हूँ, ये शरीर ఇదైతే है। అందరికీ తెలుసు, నేను ఆత్మని, ఇది శరీరం అయ్యింది. एक शरीर छोड़ करके आत्मा दूसरा लेती है। ఒక్క శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ రెండో శరీరాన్ని తీసుకుంటుంది. पुनर्जन्म को तो सब भारतवासी मानते ही है। పునర్జన్మలనైతే భారతవాసీయులందరూ ఒప్పుకుంటారు. जरूर जिस युग में रहेंगे తప్పకుండా ఏ యుగంలోనైతే ఉంటామో पुनर्जन्म भी जरूर उसी युग में मिलेगा। పునర్జన్మలు కూడా తప్పకుండా అదే యుగంలో లభిస్తుంది. 84 जन्म है ना। 84 జన్మలు ఉన్నాయి కదా. तो ये 84 का चक्कर है। అయితే ఇది 84 జన్మల యొక్క చక్రం అయ్యింది. लेकिन इस चक्कर में కానీ ఈ చక్రంలోని शुरुआत किससे होती है? ప్రారంభం ఎవరి ద్వారా అవుతుంది? है इस्लामियों से शुरुआत होती है, ఇస్లామీల ద్వారా ప్రారంభం అవుతుందా? क्रिश्चियन से शुरुआत होती है, క్రిస్టియన్ల ద్వారా ప్రారంభం అవుతుందా? किससे शुरुआत होती है? ఎవరి ద్వారా ఆరంభం అవుతుంది? ये तुम बच्चों से ही आदि शुरू होती है। పిల్లలైన మీ ద్వారానే ఈ ఆది అనేది ప్రారంభం అవుతుంది. तो तुम सब नंबरवार आदि देव हो। అయితే మీరందరూ నెంబర్ వారుగా ఆది దేవులయ్యారు. आदि देव के बच्चे भी ఆది దేవుడి యొక్క పిల్లలు కూడా आदि देव, ఆది దేవులు. फिर नीचे आते हो। మళ్ళీ కిందకొస్తారు. तो ये हुआ तुम्हारा 184 का सुदर्शन चक्र। అయితే ఇదయ్యింది మీ యొక్క 84 జన్మల యొక్క చక్రం. और इसको समझने के लिए మరియు దీనిని అర్థం చేసుకోవడం కోసం
तुमको ज्ञान का तीसरा नेत्र भी मिला हुआ है। మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం కూడా जितना లభించింది. बाप को याद करेंगे ఎంత తండ్రిని స్మృతి చేస్తామో उतना तुम ऊंच पद पावेंगे। అంత మీరు ఉన్నత పదవిని పొందుతారు. ये तो जानते हो ఇదైతే తెలుసు. कि जीवन मुक्त तो सभी देवताएं हैं। జీవన్ముక్తులైతే దేవతలందరూ అయ్యారు. हैं? सभी देवताएं जीवन मुक्त हैं? దేవతలందరూ జీవన్ముక్తులు అయ్యారా? हैं? जो भी देवी देवताएं हैं ఎంతమంది అయితే దేవీ దేవతలు ఉన్నారో वो सभी जीवन मुक्त हैं? వారందరూ జీవన్ముక్తులు అయ్యారా? नहीं। కాదా? अरे कितने हैं देवी देवताएं टोटल? అరే టోటల్ దేవీ దేవతలు ఎంతమంది అయ్యారు? सभी जीवन मुक्त हैं? అందరూ జీవన్ముక్తులు అయ్యారా? नहीं है? అవ్వలేదా? స్టూడెంట్స్ ఏదో అన్నారు. हैं? స్టూడెంట్స్ ఏదో ఒక్క జన్మ తీసుకొని ఏదో అన్నారు. जो भी देवी देवताएं हैं जिनको देवी देवता कहा जाता है ఎంతమంది అయితే దేవీ దేవతలు ఉన్నారో ఎవరినైతే దేవీ దేవతలు అని అనబడతారో वो कितने जन्म लेते हैं? వారు ఎన్ని జన్మల్ని తీసుకుంటారు? पूरे 84 जन्म लेने वालों को देवी देवता कहा जाता है। స్టూడెంట్స్ ఏదో అన్నారు. పూర్తిగా 84 జన్మలని తీసుకునేటటువంటి వారిని దేవీ దేవతలు అని అనబడతారు. बाकी कम जन्म लेने वालों को మిగతాది తక్కువ జన్మలని తీసుకునేటటువంటి వారిని देवी देवता దేవీ దేవత नहीं कहा जाता है। అనబడరు. क्यों? ఎందుకు? हाँ, और धर्मों में कन्वर्ट तो होते हैं స్టూడెంట్స్ ఏదో అన్నారు. వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయితే అవుతారు. लेकिन उनको కానీ వారికి देवी देवता क्यों नहीं कहा जा सकता? దేవీ దేవత అని ఎందుకు అనబడరు? जीवन मुक्त क्यों नहीं है? జీవన్ముక్తులు ఎందుకని కాదు? हैं? ఆత్మిక స్థితిలో స్థితులు అవ్వరు అని ఏదో అన్నారు. क्योंकि ఎందుకంటే इसी जीवन में पुरुषार्थ करते करते मुक्त ఇదే జీవితంలోని పురుషార్థముని చేస్తూ చేస్తూ ముక్తి नहीं होते हैं। ముక్త అవ్వరు. आत्मा ఆత్మ देह अभिमानी के बंधन में ही रह जाती है। దేహ అభిమానం యొక్క బంధనంలోనే ఉండిపోతుంది. और ఇంకా तुम ही सबसे पहले जीवन मुक्ति पाते हो। మీరే అందరికంటే మొదట జీవన్ముక్తిని పొందుతారు, వారసత్వాన్ని పొందుతారు. और भी जीवन मुक्ति पाते तो हैं, వేరే వారు కూడా జీవన్ముక్తిని అయితే పొందుతారు. लेकिन కానీ सबसे पहले అందరికంటే नहीं మొదట पाते। పొందరు. पहले तो मुक्ति में जाना पड़े। మొదటైతే ముక్తిలోకి వెళ్లాల్సి तुम ఉంటుంది. भी पहले मुक्ति మీరు కూడా మొదట ముక్తి अर्थात गति को पाते हो, అనగా గతిని పొందుతారు. फिर जीवन मुक्ति में आवेंगे। మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తారు. क्या? ఏంటి? पहले మొదట गति को पाते हो। गति గతిని పొందుతారు. माने గతి అంటే स्पीड पकड़ते हो। స్పీడ్ను పట్టుకుంటారు. परमधाम में जावेंगे పరంధామానికి వెళ్తారు. तो जिनकी स्पीड ज्यादा होगी वो पहले जावेंगे, అయితే అప్పుడు ఎవరి స్పీడ్ అయితే ఎక్కువగా ఉంటుందో వారు మొదట వెళ్తారా? या गति धीमी होगी तो पहले जावेंगे। లేక గతి నెమ్మదిగా ఉన్నట్లయితే అప్పుడు మొదట వెళ్తారా? तीव्र गति होगी वो తీవ్రగతి ఉన్నట్లయితే అప్పుడు వారు पहले जावेंगे। మొదట వెళ్తారు. इसकी प्रैक्टिस तुम अभी करते हो। దాని యొక్క ప్రాక్టీస్ ని మీరు ఇప్పుడు చేస్తారు. क्या? ఏంటి? कैसे प्रैक्टिस करते हो? ఎటువంటి ప్రాక్టీస్ ని చేస్తారు? गीता में लिखा है अभ्यासेन तो कौन्तेय గీతలో వ్రాయబడి ఉంది, అభ్యాసేనతు కౌంతేయ
वैराग्येण च गृह्यते। వైరాగ్యేన చ గ్రహ్యతే. इस संसार से वैराग आ जाए। ఈ ప్రపంచం నుండి వైరాగ్యం వచ్చేయాలి. इन आंखों से हम जो कुछ भी देखते हैं ఈ నేత్రాలతో మనం ఏదైతే చూస్తామో वो सब అదంతా मरे पड़े हैं। అందరూ మరణించబడి ఉన్నారు. आज देखने में आते हैं, कल ఈ రోజు చూడడానికి కనిపిస్తారు, రేపు कल खलास होने वाले। రేపు సమాప్తవ్వనున్నవారు. इनमें बुद्धि योग వీరిలోని బుద్ధియోగం नहीं लगाना है। పెట్టకూడదు. एक शिव बाबा, ఒక్క శివ్ బాబా, दूसरा न कोई। రెండో వారు ఎవ్వరూ లేరు. अंत तक हमारा साथी रहेगा। एक शिव बाबा, ఒక్క శివ్ బాబా, दूसरा न कोई। अंत రెండో వారు तक ఎవ్వరూ हमारा లేరు. साथी रहेगा। అంతం వరకు మన తోడులోని ఉంటారు. कौन? ఎవరు? एक शिव बाबा, ఒక్క శివ్ బాబా, दूसरा न कोई। రెండో వారు ఎవ్వరూ లేరు. तो एक को याद करने से అయితే ఒక్కరిని స్మృతి చేసినట్లయితే तुम्हारी गति कितनी स्पीडी हो जाएगी। మీ గతి ఎంత స్పీడ్గా అయిపోతుంది. जैसे बाप गतिशील होता है, ఎలా అయితే తండ్రి గతిశీలుడై ఉంటారో, कितना गतिशील होता है, ఎంత గతిశీలుడై ఉంటారు. हैं? सारी दुनिया का विनाश होगा। మొత్తం ప్రపంచం యొక్క మొత్తం అంతా వినాశనం అవుతుంది. सब हाय हाय करके शरीर छोड़ेंगे। అందరూ హాయ్ హాయ్ అమ్మో అమ్మో అని శరీరాన్ని విడిచిపెడతారు. शरीर छोड़ के ऊपर जावेंगे या नहीं जावेंगे? శరీరాలని విడిచిపెట్టి పైకి వెళ్తారా లేక వెళ్ళరా? जावेंगे। बाप వెళ్తారు. जावेगा, తండ్రి వెళ్తారా? हैं? बाप उनके साथ जावेगा, తండ్రి వారితో పాటు వెళ్తారా? हैं? नहीं जावेगा। వెళ్ళరు. सब पहले ही चले जावेंगे। అందరూ మొదటే వెళ్ళిపోతారు. और बाप, మరియు తండ్రి, मनुष्य सृष्टि का जो बाप है, మనుష్య సృష్టి యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో, जिसमें परमपिता परमात्मा शिव प्रवेश करते हैं, ఎవరిలోనైతే పరంపిత పరమాత్మ తండ్రి ప్రవేశిస్తారో वो వారు सबसे అందరికంటే लास्ट में जावेगा। లాస్ట్ లోని फिर వెళ్తారు. भी అయినా కూడా परमधाम पहले कौन पहुंचेगा? పరంధామానికి మొదట ఎవరు చేరుకుంటారు? बाप ही पहुंचेगा। తండ్రే చేరుకుంటారు. और हम बाप के साथी बन के रहेंगे। మరియు మనం తండ్రికి స్నేహితులుగా అయి ఉంటాము. रहेंगे या बीच में ही छोड़ देंगे? ఉంటామా లేక మధ్యలోనే విడిచిపెట్టేస్తామా? ఉంటాము అని స్టూడెంట్స్ అన్నారు. साथी बन करके रहेंगे స్నేహితులుగా అయి ఉన్నట్లయితే तो हमारी भी स्पीड అప్పుడు మన యొక్క స్పీడ్ కూడా है। जैसा संग ఎటువంటి సాంగత్యము वैसा रंग लगेगा। అటువంటి రంగు అంటుకుంటుంది. हम भी स्पीडी हो जाएंगे। మనం కూడా స్పీడ్గా అయిపోతాము. हम भी गतिशील हो जाएंगे। మనం కూడా గతిశీలులుగా అయిపోతాము. हमारी गति మన యొక్క గతి दुनिया वालों के मुकाबले ప్రపంచం వారితో పోల్చుకున్నట్లయితే सबसे पहले होगी। అందరికంటే మొదట అవుతుంది. स्वर्ग में भी पहले पहले हम देवी देवताएं आवेंगे। స్వర్గంలోని కూడా మొట్టమొదట దేవీ దేవతలమైన మనమే వస్తాము. ये भी नियम है ఇది కూడా నియమం అనేది क्या? ఉంది. ఏంటి? कि जो पहले पहले ఎవరైతే మొట్టమొదట गतिवान होकर के पहले जावेंगे परम धाम में बाप పరంధామానికి గతివాన్ గా అయ్యి మొట్టమొదట వెళ్తారో के घर में, తండ్రి యొక్క ఇంటికి वो पहले पहले వారు మొట్టమొదట सुखधाम में आवेंगे। दुनिया में भी क्या होता है? వస్తారు. ప్రపంచంలో కూడా ఏమవుతుంది? दुनिया का कोई ऐसा मिसाल है ప్రపంచం యొక్క అటువంటి ఉదాహరణ ఏమైనా ఉందా? इस बात का? ఏ విషయం యొక్క? है। ఉంది. क्या मिसाल है? ఏం ఉదాహరణ ఉంది? जो बच्चा ఏ పిల్లవాడైతే पहले पहले पैदा होता है మొట్టమొదట జన్మని తీసుకుంటాడో वो पहले वर्षा पाता है।
వారు మొట్టమొదట వారసత్వాన్ని పొందుతారు. वो तो होता है एक जन्म का वर्षा, అదైతే అవుతుంది ఒక్క జన్మ యొక్క వారసత్వం. और ये మరియు ఇది 21 जन्मों का वर्षा है. ఇది 21 జన్మల యొక్క వారసత్వం అయ్యింది. ये 21 जन्मों का वर्षा कौन पहले पावेंगे? ఈ 21 జన్మల యొక్క వారసత్వాన్ని మొదట ఎవరు పొందుతారు? जो पहले पहले ఎవరైతే మొట్టమొదట मुक्ति धाम में जावेंगे, ముక్తిధామానికి వెళ్తారు दौड़ लगा के, పరిగెత్తుకొని వెళ్ళి. और మరియు वही पहले వారే మొట్టమొదట सुखधाम में आवेंगे. సుఖధామానికి వస్తారు. माने बाप के घर के बच्चे जो पहले बनेंगे, అనగా తండ్రి యొక్క ఇంటి పిల్లవాడుగా మొదట ఎవరైతే అవుతారో वो बड़े हुए, వారు పెద్ద పిల్లలయ్యారు. और जो बाद में बनेंगे, మరియు ఎవరైతే తరువాత తయారవుతారో बाप के घर में बाद में पहुंचेंगे, తండ్రి ఇంటికి తరువాత చేరుకుంటారో वो छोटे हुए. వారు చిన్నవారయ్యారు. छोटों को वर्षा पहले मिलेगा कि बड़ों को पहले मिलेगा? చిన్నవారికి వారసత్వం మొదట లభిస్తుందా లేక పెద్దవారికి వారసత్వం మొదట లభిస్తుందా? जो పెద్దవారికి లభిస్తుంది అని స్టూడెంట్ అన్నారు. बड़े होंगे ఎవరైతే పెద్దవారు ఉంటారో उनको पहले वर्षा मिलेगा, వారికి మొదట వారసత్వం లభిస్తుంది. जो छोटे होंगे ఎవరైతే చిన్నవారు ఉంటారో उनको बाद में मिलेगा. వారికి తరువాత లభిస్తుంది. तो स्वर्ग में भी पहले हम ही देवी देवताएं आवेंगे. అయితే స్వర్గంలోని కూడా మొదట మనమే దేవీ దేవతలమే వస్తాము. जो देवी देवता धर्म अब ఏదైతే प्रायः लोप हो गया है. దేవీ దేవతా ధర్మం ఇప్పుడు ప్రాయః లోపం అయిపోయిందో. क्या ఏంటి? पूरा लोप नहीं हुआ है, పూర్తిగా లోపించలేదు. अभी भी कुछ न कुछ ఇప్పుడు కూడా ఎంతో కొంత है. ఉంది. भारत में భారత్లోని अभी भी ऐसे परिवार हैं, ఇప్పుడు కూడా అటువంటి పరివారాలు ఉన్నాయి. 60-70 के संयुक्त परिवार हैं. 60-70 సంయుక్త పరివారాలు ఉన్నాయి. सतयुग की यादगार हैं, సత్యుగం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. जिनका एक ही मुखिया होता है. వారి యొక్క ఒక్కరే ముఖ్యుడు ఉంటారు, యజమాని. मजाल की कोई एक भी सदस्य उस मुखिया की ఎవ్వరూ కూడా అటువంటి వారు ఉండరు मत से विपरीत चला जाए. ఆ ముఖ్యుడి యొక్క మతం నుండి విపరీతంగా వెళ్ళేవారు ఉంటారు. एक राज्य ఒక్క రాజ్యం पूरे परिवार का, మొత్తం పరివారానంతటికి एक धर्म, ఒక్క ధర్మం, एक कुल, ఒక్క కులం, एक मत. ఒక్క మతం. ऐसे नहीं అలా ఏమీ కాదు. आज के परिवारों की तरह. ఈ రోజుల్లో ఉండేటటువంటి పరివారాల వలె बच्चा जनता पार्टी में जा रहा है పిల్లవాడు జనతా పార్టీలోకి వెళ్తున్నాడు, तो बच्ची कांग्रेस पार्टी में वोट दे रही है. అమ్మాయి కాంగ్రెస్ పార్టీలోకి ఓటును వేస్తుంది, पत्नी భార్య बहुजन समाजवादी पार्टी को బహుజన సమాజవాదీ పార్టీకి फॉलो कर रही है. ఫాలో చేస్తుంది. सबकी अलग अलग मत हो जाती है. అందరిది వేరు వేరు మతం అయిపోతుంది. तो कौन से देवी देवता सनातन धर्म के पक्के हुए? कौन से అయితే ఎవరు దేవీ దేవత సనాతన ధర్మానికి పక్కాగా అయ్యారు? परिवार? ఏ పరివారం? जो संगठित परिवार हैं, ఏదైతే సంఘటిత పరివారం ఉందో, जो भारत में आज भी कहीं कहीं विरले देखे जाते हैं, ఎక్కడైతే భారత్లోని కూడా ఇప్పుడు కూడా అరుదుగా చూడడానికి కనిపిస్తున్నాయో वो देवी देवता सनातन धर्म के వారు దేవీ దేవత సనాతన ధర్మం యొక్క फिर भी कहेंगे पक्के हैं. भले అయినా కూడా అంటారు పక్కావారు అని. कलयुगी दुनिया में हैं, భలే కలియుగి ప్రపంచంలో ఉన్నారు, फिर भी कलयुगी दुनिया में అయినా కూడా కలియుగి ప్రపంచంలోని उनके परिवार में जैसे कि स्वर्ग लगा पड़ा है. వారి పరివారంలోని ఎలాగూ అంటే స్వర్గం ఉన్నట్లు. मजाल जो भाइयों में कोई प्यार की कमी हो जाए,
ఎవ్వరికి శక్తి అనేది ఉండదు. సోదరుడికి సోదరుడికి మధ్య ప్రేమ తక్కువగా ఉంటుందో. विचार का अंश भी देखने को नहीं मिलेगा. వ్యభిచారం యొక్క అంశం కూడా చూడడానికి కనిపించదు. ऐसे ऐसे परिवार भी हैं. అటువంటి పరివారాలు కూడా ఉన్నాయి. तो बताया అయితే చెప్పారు कि वो देवी देवता धर्म अभी प्रायः लोप है. पूरा ఆ దేవీ దేవతా ధర్మం ఇప్పుడు ప్రాయః లోపంలో ఉంది. लोप పూర్తిగా లోపం नहीं है. లోపించలేదు. अभी बाप आशीर्वाद करते हैं. ఇప్పుడు తండ్రి ఆశీర్వాదాన్ని చేస్తారు. मीठे मीठे बच्चे మధురాతి మధురమైన పిల్లలు क्या आशीर्वाद करते हैं? ఏమి ఆశీర్వాదాన్ని చేస్తారు? हैं? सबसे बड़ा आशीर्वाद क्या होगा? అన్నింటికంటే పెద్ద ఆశీర్వాదం ఏమవుతుంది? हैं? స్టూడెంట్ ఏదో మన్మనాభావ్ అని అన్నారు. और मनमना भाव तो ये एक जन्म का हुआ. మన్మనాభావ్ ఇదైతే ఈ ఒక్క జన్మ కోసం అయ్యింది. ఆయుష్మాన్ భవ్ అని స్టూడెంట్స్ అన్నారు. सबसे बड़ा आशीर्वाद हुआ అన్నింటికంటే పెద్ద ఆశీర్వాదం అయ్యింది सदा सुखी भव. 21 जन्म नहीं. సదా సుఖీ భవ్. 21 జన్మలు కాదు. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि हमको 21 जन्म का ही सुख लेना है. ఏమనంటే మనకి 21 జన్మల యొక్క సుఖాన్ని తీసుకోవాలి అని. हमको तो మనకైతే भल कलयुग भी आ जाए భలే కలియుగం వచ్చేసినా కూడా, तो भी అయినా కూడా, कलयुग में भी కలియుగంలోని కూడా हम ऐसे परिवार में रहें మనం ఎటువంటి పరివారంలో ఉండాలి అంటే जहाँ संगठित परिवार हो, ఎక్కడైతే సంఘటిత పరివారం ఉంటుందో, जहाँ सब सुखी हों, ఎక్కడైతే అందరూ సుఖీలుగా ఉంటారో, आपस में పరస్పరం कोई भी विद्वेष न हो. ఏమీ ద్వేషం అనేది ఉండకూడదు. क्या ऐसा नहीं हो सकता ఏంటి అలా అవ్వలేదా? है? इसलिए मुरली में बोला है అందువలనే మురళీలోని అన్నారు कि और धर्म वालों का వేరే ధర్మం వారికి आधा सुख और आधा दुख होता है. సగం సుఖం ఉంటుంది, సగం దుఃఖం ఉంటుంది. और तुम बच्चों का మరియు పిల్లలైన మీకు कम से कम తక్కువలో తక్కువ 3/4 हिस्सा 3 వంతులు, 3లో 4, 4లో 3వ వంతు, पौना हिस्सा सुख 3 వంతులు సుఖం और चौथाई हिस्सा మరియు 4వ వంతు दुख होता है. దుఃఖం ఉంటుంది. उसमें भी దానిలోని కూడా जो ज्यादा तीखे पुरुषार्थी बच्चे होंगे, ఎవరైతే ఎక్కువ తీక్షణమైన పురుషార్థి పిల్లలు ఉంటారో, बहुत याद करने वाले होंगे, చాలా స్మృతి చేసేటటువంటి వారు ఉంటారు, बहुत सेवाधारी होंगे, చాలా సేవాధారీలు ఉంటారు, वो 3/4 से भी వారు 4 వంతుల కంటే కూడా, 4వ భాగం కంటే కూడా जास्ती सुख भोगने वाले हो सकते हैं. ఎక్కువ సుఖాన్ని భోగించేటటువంటి వారై ఉంటారు. इसलिए बोला అందువల్లనే అన్నారు कोई कोई आत्माएं కొంతమంది ఆత్మలు 82-83 जन्म भी सुख में रहते हैं. 82, 83 జన్మల వరకు కూడా సుఖంలో ఉంటారు. वो कौन होंगे? कितने होंगे? వారెవరై ఉంటారు? ఎంతమంది అయి ఉంటారు? 8 ऐसे हैं 8 మంది ఎటువంటి వారు అంటే जो सारा कल्प ఏదైతే మొత్తం కల్పం అంతా आदि से लेकर के ఆది నుండి తీసుకొని और अंतिम 83-84वें जन्म तक भी बाप के संग के रंग में रंगे रहते.
మరియు అంతిమ 83-84 జన్మల వరకు కూడా తండ్రి యొక్క సాంగత్యపు రంగులో రంగింపబడి ఉంటారు. सहयोगी बन करके रहते हैं. సహయోగిలుగా అయి ఉంటారు. और जितना बाप सुखी होता है మరియు ఎంత తండ్రి సుఖీ అయి ఉంటారు, उसी समान वो बच्चे भी అదే సమానంగా ఆ పిల్లలు కూడా सुख का उपभोग करते हैं. సుఖం యొక్క ఉపభోగాన్ని భోగిస్తారు. सिर्फ अंतिम जन्म में जाकर కేవలం అంతిమ జన్మలోకి వచ్చి माया उनको మాయ వారికి नीचे गिरा देती. వారిని కిందకి పడేస్తుంది. तो आशीर्वाद करते हैं. అయితే ఆశీర్వాదాన్ని చేస్తారు. क्या आशीर्वाद? ఏమి ఆశీర్వాదం? बच्चे सदा सुखी भव, పిల్లలు సదా సుఖీ భవ్, सदा शांत भव, సదా శాంతి భవ్, सदा पवित्र भव, సదా పవిత్ర భవ్, चिरंजीवी भव, చిరంజీవి భవ్, बहुत बहुत जन्म जियो. బహుత్ బహుత్ జన్మ జియో, చాలా చాలా జన్మలు జీవించండి. तुम्हारी अकाले मौत మీ యొక్క అకాల మృత్యువు न हो. అవ్వకూడదు. आशीर्वाद तो बाप से ही मिलती है. ఆశీర్వాదం అయితే తండ్రి ద్వారానే లభిస్తుంది. परंतु फिर हर एक को अपना अपना पुरुषार्थ भी करना है. కానీ ప్రతి ఒక్కరికి తమ తమ పురుషార్థముని కూడా చెయ్యాలి. कि हम चिरंजीवी कैसे बने. ఏమనంటే మనం చిరంజీవిగా ఎలా తయారవ్వాలి. बाप को याद करने से ही तुम चिरंजीवी बन रहे हो. తండ్రిని స్మృతి చెయ్యడం ద్వారానే మీరు చిరంజీవిగా అవుతున్నారు. क्या नियम है? నియమం ఏంటి? लंबी उम्र हमारी हो, जन्म जन्मांतर, ఎక్కువ జన్మ జన్మాంతరాలు మన ఆయువు అనేది ఎక్కువగా అవ్వాలి అంటే उसके लिए क्या नियम है? దానికోసం నియమం ఏముంది? తండ్రిని స్మృతి చెయ్యాలి, యోగి భవ్ అని స్టూడెంట్ అన్నారు. हाँ, బాబా హా, जो यहाँ जितने बड़े योगी होंगे ఇక్కడ ఎవరు ఎంత పెద్ద యోగి అయి ఉంటారో उतनी लंबी उनकी అంత వారి యొక్క ఎక్కువ आयु होगी. इसी आयु जन्म में ఉంటుంది. भी ఈ జన్మలోని కూడా जो बहुत याद करेंगे ఎవరు ఎక్కువ స్మృతి చేస్తారో तो उनकी आयु भी इसी जन्म అప్పుడు में వారి యొక్క ఆయువు కూడా ఇదే జన్మలోని बहुत लंबी हो जाएगी. कितनी लंबी हो చాలా जाएगी? ఎక్కువగా అయిపోతుంది. ఎంత ఎక్కువగా అయిపోతుంది? ఎంత ఎక్కువగా అయిపోతుంది? 150 वर्ष तो सतयुग की एवरेज एज है. 150 సంవత్సరాలు ఉంటుందని ఏదో స్టూడెంట్ అన్నారు. 150 సంవత్సరాలు అయితే సత్యుగం యొక్క ఆయువు అయ్యింది యావరేజ్ది. संगम युग उससे आगे जाएगा సంగం యుగం దానికంటే ఇంకా ముందుకు వెళ్తుందా या नीचे रहेगा? లేక కింద ఉంటుందా? आगे ముందుకు వెళ్తుంది అని స్టూడెంట్స్ అన్నారు. होना चाहिए. ముందుకి అవ్వాలి. एवरेज एज का मतलब ही होता है యావరేజ్ ఏజ్ యొక్క అర్థమే ఏమవుతుందంటే कि सतयुग के अंत में ఏమనంటే సత్యుగం యొక్క అంతంలోని 150 से कम भी हो सकती है 150 సంవత్సరాల కంటే కూడా తక్కువ కూడా అవ్వచ్చు. और सतयुग के आदि में మరియు సత్యుగం యొక్క ఆదిలోని 150 से ज्यादा भी हो सकती है. 150 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. और तुम तो हो ही संगम युग में परमात्मा बाप से डायरेक्ट प्रैक्टिकल प्राप्ति करने वाले. మరియు మీరు సంగమ యుగంలో డైరెక్ట్ పరమాత్ముడు ద్వారా ప్రాక్టికల్గా ప్రాప్తిని చేసుకునేటటువంటి వారయ్యారు మీరు. तो चिरंजीवी बन रहे हो. అయితే చిరంజీవులుగా అవుతున్నారు. ये आशीर्वाद ఈ ఆశీర్వాదం तुमको बाप देते हैं. మీకు తండ్రి ఇస్తారు. ब्राह्मण लोग भी कहते हैं आयुष्मान भव. బ్రాహ్మణులు కూడా అంటారు ఆయుష్మాన్ భవ్. हैं? वो ब्राह्मण भी छोटे बड़े होते हैं कि नहीं? ఆ బ్రాహ్మణులు కూడా చిన్న పెద్దవారు ఉంటారా ఉండరా? है?
छोटे बड़े होते हैं नंबरवार, कोई किसी कुरी के कोई किस कुरी के। చిన్న పెద్దవారు ఉంటారు, కొంతమంది ఏదో రాశివారు, కొంతమంది ఏదో రాశివారై ఉంటారు. ब्राह्मणों की नौकरियां होती है ना, బ్రాహ్మణుల యొక్క 9 రాసులు ఉంటాయి కదా, उन कुरियों में भी ఆ 9 రాసుల్లోని కూడా कोई अच्छे पुरुषार्थी, कोई కొంతమంది మంచి పురుషార్థీలు, కొంతమంది डम्ब पुरुषार्थी। డల్ పురుషార్థీలు. और यहाँ तो तुमको कौन सा ब्राह्मण अब आशीर्वाद दे रहा है? మరియు ఇక్కడైతే ఏ బ్రాహ్మణుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు? हैं? हाँ, चोटी का ब्राह्मण। ఆ పిలక బ్రాహ్మణుడు. चोटी का ब्राह्मण क्यों कहा? పిలక బ్రాహ్మణుడు అని ఎందుకన్నారు? क्योंकि पहले पहले बाप जिसमें प्रवेश करते हैं ఎందుకంటే తండ్రి మొట్టమొదట ఎవరిలోనైతే ప్రవేశిస్తారో वो है पहला ब्राह्मण। వారయ్యారు మొదటి బ్రాహ్మణుడు. पहला ब्राह्मण మొదటి బ్రాహ్మణుడు सो पहला देवता, सो వారే మొదటి దేవత, पहला వారే మొదటి चंद्रवंशी, చంద్రవంశీ, सो पहला वैश्य, सो వారే మొదట వైశ్య, पहला వారే శూద్ర. మొదట శూద్రుడు. बाप भी कहते हैं తండ్రి కూడా అంటారు, अभी तुम सदा जीते रहो। ఇప్పుడు మీరు సదా జీవిస్తూ ఉండండి. तुम भी समझते हो, మీరు కూడా అర్థం చేసుకుంటారు. अभी हम चिरंजीवी बन रहे हैं। ఇప్పుడు మనం చిరంజీవులుగా అవుతున్నాము. आधा कल्प के लिए हमको कब खाल नहीं खावेगा। అర్థకల్పం కోసం ఎప్పుడూ కూడా మనల్ని కాలుడు భక్షించలేరు. क्या? ఏంటి? आधा कल्प के लिए हमको काल అర్థకల్పం కోసం మనల్ని కాలుడు कब नहीं खावेगा। हमारे अकाल ఎప్పుడూ मौत కూడా భక్షించలేరు. మన యొక్క అకాల మృత్యువు होगी नहीं। అవ్వనే हम అవ్వదు. स्वेच्छा से शरीर छोड़ेंगे। మనం స్వేచ్ఛతో శరీరాన్ని విడిచిపెడతాము. सतयुग में मरने का नाम ही नहीं होता है, సత్యుగంలో మరణించేటటువంటి పేరే ఉండదు. है? यहाँ नाम होता है। ఇక్కడ పేరుంటుంది. क्या? ఏంటి? मर गए। మరణించేశారు. सतयुग में नाम क्यों नहीं होता है? సత్యుగంలో పేరెందుకు ఉండదు? हैं? वहाँ अपन को आत्मा समझते हैं। అక్కడ తమని ఆత్మ అని అనుకుంటారు. आत्मा की कभी मृत्यु ఆత్మకెప్పుడు కూడా మృత్యువు होती नहीं है। और అవ్వనే అవ్వదు. మరియు यहाँ तो आत्मा समझते ही नहीं है। क्या ఇక్కడైతే ఆత్మ అనుకోము. समझते हैं? ఏమనుకుంటాము? देह समझते हैं तो దేహం అనుకుంటాము. देह की मृत्यु होती है। అప్పుడు దేహం యొక్క మృత్యు అవుతుంది. तो क्या कहने में आता है? అప్పుడు ఏమనిపించడానికి అవుతుంది? मर गया। మరణించేశారు. तो यहाँ तो मनुष्य मरने से डरते हैं। అయితే ఇక్కడ మనుష్యులు మరణించటం కోసం భయపడతారు. हैं? हाँ, और वहाँ మరియు అక్కడ आत्मा समझते हैं ఆత్మ అని అనుకుంటారు. तो मरने की అప్పుడు మరణించేటటువంటి एक तो बात ही नहीं, ఒకటి విషయమే లేదు. और दूसरे మరియు రెండోది शरीर तो भले वहाँ छोड़ते हैं, శరీరాన్ని అయితే భలే అక్కడ విడిచిపెడతారు. लेकिन डर కానీ అక్కడ భయం, डर नाम की कोई चीज नहीं। భయం యొక్క వస్తువు అనేది ఏమీ ఉండదు. तुम तो पुरुषार्थ कर रहे हो अभी मरने के लिए। ఇప్పుడు మీరు పురుషార్థంని చేస్తున్నారు మరణించడం కోసం. हैं? ये क्या बात हुई? ఇదేం విషయం? ये क्या बात हुई? ఇదేం విషయం అయ్యింది? हम मरने के लिए पुरुषार्थ कर रहे हैं। మనం మరణించటం కోసం పురుషార్థంని చేస్తున్నాము. हाँ, స్టూడెంట్స్ అన్నారు దేహ భ్రాంతి నుండి అని. బాబా హా, देह भान छोड़ना माना मरना। దేహ భ్రాంతిని విడిచిపెట్టటం అంటే మరణించటం.
अगर हमारा देहभान छूट जाता है ఒకవేళ మన దేహ భ్రాంతి ఒకవేళ విడిచిపెట్టబడినట్లయితే तो जैसे कि हम इस दुनिया में जीते जी అప్పుడు మనం ఈ ప్రపంచంలో ఎలాగూ అంటే జీవిస్తూ मर गए, बल शरीर మరణించాము. रहेगा భలే శరీరం ఉంటుంది लेकिन కానీ आत्मा ఆత్మ देहभान से దేహ భ్రాంతి నుండి परे हो जाएगी. అతీతంగా అయిపోతుంది. शरीर छोड़ करके हम अपने बाप के पास जावेंगे. శరీరాన్ని విడిచిపెట్టి మనం మన తండ్రి దగ్గరికి వెళ్తాము. शरीर छोड़ के जावेंगे. శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తాము. हाँ, దేహ భ్రాంతి అని స్టూడెంట్ అన్నారు. देहभान छोड़ के हम बाप के पास जावे. దేహ ऐसे భ్రాంతిని విడిచిపెట్టి మనం తండ్రి దగ్గరికి వెళ్తాం. అలా ఏమీ కాదు. नहीं हमारी देह खलास हो जाएगी. మన దేహం సమాప్తి అయిపోతుంది అని. खलास हो जाएगी. సమాప్తి అయిపోతుందా? हमारी तो देह भी रहेगी మనదైతే దేహం కూడా ఉంటుంది. మరియు और आत्मा तो है ही अविनाशी. మరియు ఆత్మ అవ్వనే అయ్యింది అవినాశి. हमको ये अनुभव नहीं होगा कि हम మనకి ఇది అనుభవం అవ్వదు. शरीर से मर गए. ఏమనంటే మనం శరీరంతో మరణించేసాము అని. शरीर भी हमारा सुरक्षित रहेगा శరీరం కూడా మనది సురక్షితంగా ఉంటుంది. और आत्मा भी మరియు ఆత్మ కూడా सुरक्षित रहेगी. సురక్షితంగా ఉంటుంది. स्वर्गवासी बन जावेंगे. స్వర్గవాసిగా అయిపోతాము. कौन सी युग में? ఏ యుగంలోని? संगम युग में ही स्वर्गवासी बन जावेंगे. సంగం యుగంలోనే స్వర్గవాసిగా అయిపోతాము. स्वर्ग सतयुग से आवेगा స్వర్గం సత్యుగం నుండి వస్తుందా या संगम में आवेगा? లేక సంగమంలో వస్తుందా? कैसे? ఎలా? స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. ఎలా? हाँ, स्व స్వ ग గా कहाँ गया? ఎక్కడికి వెళ్ళింది? स्वयं स्थिति में गया. స్వయం స్థితిలోకి వెళ్ళింది. तो स्वयं स्थिति में हम जावेंगे అయితే మనం స్వయం స్థితిలోకి వెళ్ళినట్లయితే कितनी देर के लिए? ఎంత టైం కోసం? घंटे 2 घंटे के लिए గంట 2 గంటల కోసమా? हैं? గంట గంటన్నర కోసమా? 24 घंटे के लिए लगातार हमारी ऐसी स्टेज बन जाएगी. 24 గంటల కోసం మనది ఏకదాటిగా ఆ విధమైన స్టేజ్ అనేది అయిపోతుంది. कि हम अपन को देह नहीं समझेंगे. ఏమనంటే మనం స్వయాన్ని దేహంగా అనుకోము. क्या समझेंगे? ఏమనుకుంటాము? ज्योति बिंदु आत्मा ही देखेंगे. दूसरों జ్యోతిర్బిందు ఆత్మనే చూస్తాము. को भी ఇతరుల్ని కూడా ज्योति बिंदु आत्मा के रूप में देखने के आदि हो जाएंगे. జ్యోతిర్బిందు ఆత్మగా చూసేటటువంటి అభ్యాసిగా అయిపోతాము. तो जैसे कि हम जीते जी అప్పుడు ఎలాగూ అంటే మనం జీవిస్తూ కూడా देहभान से దేహ భ్రాంతి నుండి मर गए. మరణించేసాము. फिर बाप के पास जावेंगे. అప్పుడు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాము. फिर स्वर्गवासी बनेंगे. మళ్ళీ స్వర్గవాసిగా అవుతాము. निर्वाण धाम जाने के लिए सिर्फ तुम ही पुरुषार्थ करते हो. నిర్వాణ ధామానికి వెళ్ళడం కోసం మీరే పురుషార్థంని చేస్తారు. क्या कहा ఏమన్నారు? है? निर्वाण धाम जाने के लिए सिर्फ నిర్వాణ ధామానికి వెళ్ళడం కోసం కేవలం మీరే तुम ही पुरुषार्थ करते हो. क्या मतलब? మీరే పురుషార్థంని చేస్తారు. దీని అర్థం ఏమయ్యింది? सिर्फ का मतलब क्या हुआ? సిర్ఫ్ అంటే దీని అర్థం ఏమయ్యింది? కేవలం అంటే దీని అర్థం ఏమయ్యింది? है? सिर्फ का मतलब हुआ సిర్ఫ్ కేవలం అంటే దీని అర్థం ఏమయ్యింది అంటే और धर्म वाले जो हैं, వేరే ధర్మం వారు ఎవరైతే ఉంటారో, जो संन्यास धर्म वाले हैं, సన్యాస ధర్మం వారు ఎవరైతే ఉంటారో, चाहे वो चंद्रवंशी हो, అది చంద్రవంశీయులైనా, चाहे इस्लाम वंशी हो, बौद्ध, అది ఇస్లాం వంశీయులైనా, బౌద్ధ వంశీయులు, వంశీయులైనా, క్రిస్టియన్, క్రిస్టియన్ कोई भी वंशी हो। వంశీయులైనా, ఏ వంశీయులైనా वो सब कौन से वंश के हैं? వారందరూ ఏ వంశీయులయ్యారు? वो सब सन्यासी हैं. వారందరూ సన్యాసీలయ్యారు. और तुम మరియు మీరు हैं? तुम प्रवृत्ति मार्ग के पक्के हो. మీరు ప్రవృత్తి మార్గానికి పక్కాగా అయ్యారు. तो सिर्फ तुम ही पुरुषार्थ करते हो निर्वाण धाम అయితే में जाने का. మీరే నిర్వాణ ధామానికి వెళ్ళేటటువంటి పురుషార్థమని చేస్తారు.
वो सन्यासी तो निर्वाण धाम में जाने का पुरुषार्थ ఆ సన్యాసీలైతే నిర్వాణ ధామానికి వెళ్ళేటటువంటి పురుషార్థముని कर ही नहीं सकते। చెయ్యనే చెయ్యలేరు. क्यों नहीं कर सकते ఎందుకని చెయ్యలేరు? हैं? हाँ ఎందుకంటే వారికి తెలియదు అని స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. हाँ, क्योंकि उन्हें तो निर्वाण धाम का ఎందుకంటే వారికైతే నిర్వాణ ధామం యొక్క पता ही नहीं है। తెలీదు. ఓం శాంతి. విసిడి నంబర్ 1559, డెంటల్ కాలేజ్, గ్రామం బిల్లా, పంచకుల జిల్లా, హర్యానా, 1వ భాగం. ఓం శాంతి.